నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే రామాయణంలో ఒక ప్రశ్నను కూడా తెలుసుకుందాం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు. ఆనందాన్ని మించిన అందాన్ని ఇచ్చే సౌందర్యం సాధనం మరొకటి లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్షం, ఫిబ్రవరి 23, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 42 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 5 గంటల 29 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 34 నిమిషాలకు. తిథి చతుర్దశి, మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 7 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి మక. కరణము వణిజ. మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల వరకు. తదుపరి విష్టి. తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాల వరకు. తదుపరి భవ. యోగము శోభనము. మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుండి 9 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 1 నిమిషము నుండి 9 గంటల 47 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 53 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 54 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 38 నిమిషాల నుండి 7 గంటల 25 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. ఫిబ్రవరి 23 శుక్రవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి. మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి శుభకార్యాలకు అనుకూలమైనది అయినప్పటికీ పౌర్ణమి తిథితో విష్టీకరణం మొదలవుతుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన సమయము కాదు. అలాగే ఈరోజు ఉండే ఆశ్లేష మక అతిగండ యోగము ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కావున ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం చెయ్యవలసి వస్తే మీ నక్షత్రబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనిని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దశరథునికి వరాలు కోరమని కైకేయిను ప్రేరేపించింది ఎవరు? మందర. ఈరోజు ప్రశ్న. సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించెను? రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడంలో మీకు మీరే సాటిగా నిలుస్తారు. వృషభ రాశి. కుటుంబ సభ్యులు అనూహ్యమైన నిర్ణయాలు కొంత అయోమయానికి నెట్టవచ్చు. మిథున రాశి.
స్నేహితులు సలహాల కోసం ప్రయత్నించి విఫలమవుతారు. కర్కాటక రాశి. బంధువులు, స్నేహితులు మీ పట్ల వ్యతిరేకత భావంతో ఉండటంతో కలత చెందుతారు. సింహరాశి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసి సొమ్ము ఖర్చు చేస్తారు. కన్య రాశి. నిరుద్యోగులు ఊహించిన రీతిలో 2-3 ఉద్యోగాలు దక్కించుకుంటారు. తులారాశి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి. ఇంతకాలం అభిమానించిన వారే ఎదురు తిరిగి మీకు ఇబ్బందులు కలిగిస్తారు. ధనుస్సు రాశి. విదేశీ విద్యావకాశాలు దక్కడంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి. ఎంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో వెనకాడరు. కుంభరాశి. ప్రముఖ వ్యక్తులు మీ వెన్నంటే నిలుస్తారు. మీనరాశి. రాబడి ఆశాజనకంగా ఉన్న ఏదో ఒక విధంగా ఖర్చులు మీద పడుతూనే ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.